నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం బాధితులు, నష్టపరిహారాలు, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 11వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హైదరాబాద్ శ్రీమతి పి దేవి మానస్ గారు, అలాగే న్యాయవాది శ్రీమతి జీవి సుశీల గారు. వారిచ్చే విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, బాధితులు నష్టపరిహారాల చట్టం 2015 ఏం చెప్తోంది? విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ 2015లో మనకి ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు, అంటే ఎవరైనా విక్టిమ్స్ రేపుకు గురైనప్పుడు, అలానే యాసిడ్ అటాక్స్కి గురైన విక్టిమ్స్ కానీ, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్లో మైనర్ చిల్డ్రన్ కానీ, వీళ్ళైతే ఎవరికైతే ఉందో మనకు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సాయం చేస్తారండి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. ఈ ట్రామాని రికవరీ చేయడానికి, అలానే మెడికల్ ఎక్స్పెన్సెస్ అయ్యే ఖర్చులకు కూడా ఈ సాయం ద్వారా ఈ ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది వాళ్ళకి అందుతుందండి ఈ విక్టిమ్ కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం. ఈ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటండి? ఈ యాక్ట్లో ఏంటంటే మనకి కాంపెన్సేషన్, ఇంటరిమ్ కాంపెన్సేషన్ ఉంటుంది, అలానే ఫైనల్ కాంపెన్సేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఒక అప్లికేషన్ ఇచ్చుకొని వాళ్ళ యొక్క లాస్ ఏదైతే జరిగిందో అది వివరించుకుంటే వెంటనే డిఎల్ఎస్ఏ వారు ప్రిలిమినరీ వెరిఫికేషన్ అనేది చేసి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఫార్వర్డ్ చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళకి ఆల్రెడీ ఫండ్స్ అలొకేట్ అయ్యి ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ సహాయం వాళ్ళకి విక్టిమ్స్కి చెక్ రూపంలో నష్టపరిహారం అనేది అందజేస్తారండి. ఓకే, లాయర్ గారు, అసలు బాధితులు అంటే ఎవరెవరు ఈ పరిధిలోకి వస్తారు? బాధితులు అంటే ఎవరంటే లేడీస్ ఎవరైనా సెక్సువల్ అసాల్ట్కి కానీ, సెక్సువల్ హెరాస్మెంట్ లైక్ దట్ రేప్ ఇట్లా ఏమన్నా జరిగిన వాటికి సంబంధించి, ఆ రేప్ జరిగి ఏదన్నా ఇంజ్యూరీ అయ్యి బ్లడ్ సంథింగ్ అలా ఇంజ్యూరీ అయ్యి రేప్ జరిగిన వాళ్ళు, ప్లస్ ఆ ఇన్సిడెంట్లో ఒకళ్ళు చనిపోయినా వాళ్ళ డిపెండెంట్స్, దట్ మీన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మదర్, ఫాదర్, చిల్డ్రన్, హస్బెండ్ అందరూ వస్తారండి. వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారో కూడా కన్సర్న్డ్ ఐఓ ఎవరైతే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది ఆ ఏరియాలో ఉన్న ఎఫ్ఐఆర్ చేసిన కన్సర్న్ పోలీస్ ఆఫీసర్, ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెరిఫై చేస్తారనమాట. ఈమెకు సంబంధించిన వాళ్ళ కాదా, ఫ్యామిలీ మెంబర్సా కాదా అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఫైనల్ చేస్తారండి. డిపెండెంట్స్ కూడా వాళ్ళు లైబుల్ అవుతారు కాంపెన్సేషన్కి, విక్టిమే కాదు డిపెండెంట్స్ కూడా. ఓకే, అలాగే జడ్జి గారు, ఈ మహిళా బాధితులకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు? ప్రతి స్టేట్లోనూ స్టేట్ గవర్నమెంట్స్ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ అనేది రూపొందించడం జరిగిందండి. మనకి హానరబుల్ సుప్రీంకోర్టు వారు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి డైరెక్షన్ అనేది ఇచ్చారు, ఒక మోడల్ రూల్స్ అనేది ఫ్రేమ్ చేయమని చెప్పి. ఆ మోడల్ రూల్స్ ప్రకారంగానే మనకి విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్లో కాంపెన్సేషన్ ఫర్ ఉమెన్ విక్టిమ్ సర్వైవర్స్ కానీ, ఇంకా వేరే అయితే నేరాలు జరుగుతాయో అందులో ఉన్న విక్టిమ్స్ కానీ మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆర్థికంగా సాయం జరుగుతుందండి. మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అలాంటివి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి లైవ్లీహుడ్ ఏదైతే బ్రతుకు తీరు గురించి ఏదైతే అవసరం ఉంటుందో ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఇస్తారు. ఓకే, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ సర్వైవర్స్, యాసిడ్ అటాక్ విక్టిమ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇమీడియట్గా కూడా ఇవ్వచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు ఇంటరిమ్ కాంపెన్సేషన్ ఇవ్వచ్చు, అలానే ఫైనల్ కాంపెన్సేషన్ కూడా ఇస్తారండి. ఓకే, అలాగే అంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు చూసాం మనం, ఇంతకుముందు కూడా యాసిడ్ దాడులు జరిగాయి, వాళ్ళందరికీ కరెక్ట్గా సహాయం అందిందంటారా? ప్రస్తుతానికైతే మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చాలా యాక్టివ్గా రోల్ పార్టిసిపేట్ చేస్తున్నారండి. అందరికీ యాసిడ్ అటాక్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా కూడా చేస్తున్నారు. ఈ స్కీమ్లో కూడా ఈ ఒక అప్లికేషన్ ఎవరైనా 7 డేస్లో చేస్తే 15 డేస్లో లోపల డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు 1 లక్ష వరకు నష్టపరిహారం అనేది ఇవ్వచ్చండి. 1 లక్ష నుంచి 2 లక్షలు కూడా నష్టపరిహారం ఇమీడియట్గా ఇస్తారు. అలాగే నష్టపరిహారం కాకుండా ఉపాధి కూడా ఏమైనా కల్పిస్తారా? ఈ ఎంప్లాయ్మెంట్ కానీ ఉపాధి కానీ కూడా ఈ సహాయంతో అనేది పొందడం జరుగుతుంది. ఓకే, లాయర్ గారు, అలానే ఈ బాధితులు ముందుగా ఎవరిని సంప్రదించాలి, ఎలా సంప్రదించాలి సహాయం కోసం? బాధితులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా లేడీస్ ఉంటారండి. వాళ్ళు చెప్పడానికి కొంచెం సంశయిస్తున్నా కానీ ఆ నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళే కన్సర్న్ డిఎల్ఎస్సికి యాక్చువల్గా ఈ కాంపెన్సేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి ఒక ఫండ్ని
పెడతారు. ఆ ఫండ్ని కన్సర్న్ డిఎల్ఎస్సి త్రూ స్టేట్ వాళ్ళు డిఎల్ఎస్సి, మనం ఏ లోకల్ ఐఓ ఉన్నారండి, ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ లేడీ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఆ కన్సర్న్ ఐఓ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఆయన డిఎల్ఎస్సికి రిఫర్ చేస్తారు. సోన్సోలో ఎఫ్ఐఆర్ అయింది ఈ కేసు. తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే అండి. విశాఖపట్నం నుంచి పైడితల్లి గారు, పైడికొండ గారు. హలో. పైడికొండ అండి మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. అదే మేడం, నాకు కాలు విరిగిపోయి కాలు ఎరగొట్టించారండి. ఎవరండి? ఇక్కడ దొంగతలేనండి, ఏదో ఊరి నుంచి వచ్చారండి. వాళ్ళు నా కాలు ఎరగొట్టేస్తే హాస్పిటల్లోనూ 4 రోజులు ఉన్నాను, రాట్లే చేశారండి. ఓకే, విరగొట్టింది ఎవరమ్మా? మీకు తెలిసిన వాళ్ళేనా? ఇక్కడే ఉన్నారండి. నా కాలు బాగలేక రిపోర్ట్ కూడా ఇవ్వలేదండి. రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళడానికి రావడానికి నాకు అవ్వలేదండి, అందుకు ఇవ్వలేదండి. వాళ్ళ మీద రిపోర్ట్ ఇప్పటికీ కూడా రిపోర్ట్ ఇవ్వలేదండి. ఒకసారి వెళ్ళి పోలీసులు కలిసాను. పిఏ గారు అన్నారు, ఏంటమ్మా నువ్వు వాళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వట్లేదంటే, బాబు నేను మరి తిరగాలంటే నాకు అవ్వదండి, నా భర్త ఏమో నాకు సేవ చేస్తున్నాడు, మీదే ఉంటున్నాను, మీకు చెప్పాలని నేను వచ్చానండి. నాకు వీలైనంత బాగా అయితే నేను అప్పుడు వస్తానండి, నా విషయాలన్నీ చెప్తానండి. మరి ఎందుకు చేశారో, ఎలా దేనికి చేశారో, అసలు ఏం సంబంధం, వాళ్ళకి నాకు ఏమి సంబంధం లేదు. నేను ఇంట్లో ఉన్నదాన్ని, నా కాళ్ళు, నా పిల్లోని, నా భర్తని కూడా రోడ్డు మీదకి ఎదరగొట్టారు. ఇవన్నీ నేను చెప్తాను సార్ అని చెప్పాను మేడం. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళేనమ్మా? ఏంటి? వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళేనా? తెలిసిన వాళ్ళంటే వాళ్ళు అడ్డుకొచ్చారండి మేడం, అడ్డుకొచ్చారు. ఓకే, మీ ఇంట్లోకా? మా ఇంట్లో కదండి, అంటే వాంబై కాలనీ 24 ఇల్లులు ఉంటాయండి. ఆ పైన అడ్డుకొచ్చారండి. అడ్డుకొచ్చి మమ్మల్ని ఈ రకంగా చేశారండి. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారమ్మా? ఇద్దరైతే మైరైపోయారండి. ఆడతను, తర్వాత ఇంకో చేపలతను మైరైపోయారు. ఒక చేపలతను, తర్వాత ఇక్కడ కాళింగ్ అతను ఉన్నారు. వాళ్ళు చాలా ధైర్యం చేస్తున్నారండి. మేము ఒంటరిగా ఉన్నామని చెప్పి. మాది ఈ జిల్లా మేడం. తర్వాత మేము కొంచెం అమాయకంగా ఉంటాం, అందువల్ల మమ్మల్ని ఇలా చేశారు మేడం. ఓకే, జడ్జి గారు కంప్లైంట్ ఇచ్చారమ్మా పోలీస్ స్టేషన్ లో? కంప్లైంట్ ఇచ్చామండి. తర్వాత నా కాలు రిపోర్ట్ కూడా పోలీస్ వాళ్ళు కేసు నమోదు చేశారా అండి? ఏంటి? పోలీస్ వాళ్ళు కేసు నమోదు చేశారా? చేశారండి. మళ్ళీ వాళ్ళు అలాగే చేస్తున్నారండి. చేస్తుంటే వెంకటేశ్వర గారికి మాట్లాడాలండి. సీఏ గారు పేరు ఉంది, నంబర్ ఉంది. ఆ సీఏ గారికి ఫోన్ చేశానండి. అమ్మ ఇచ్చేయమ్మా పోలీస్ స్టేషన్ అన్నారండి. వాళ్ళ వల్ల మనకి కొన్ని లక్షలు ఖర్చు అయిపోయినాయండి. అవుట్దాన్ని కూడా అయిపోయినాయండి. ఒక కేసు కూడా పట్టుకోలేని, దింపుకోలేని స్థితి చేస్తారండి. బయటికి వెళ్ళేది నడవటానికి కూడా లేదండి. ఏది కూడా తెచ్చుకోవడానికి, ఒక కూరగాయలు కూడా తెచ్చుకోవడం లేదండి. జడ్జి గారు చెప్తారు, వినండి అమ్మా. మీకు కాలు విరిగిందని చెప్తున్నారు కదండి, మీకు దానికి ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా, మీకు ఖర్చులు అయి ఉంటాయి కదండి. సో మీకు ఈ కాంపెన్సేషన్ స్కీమ్ అనేది మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు దగ్గరలో ఉన్న మీ జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళి, అంటే కోర్టు కేసులో నడుస్తుందా అండి? ఇంకా ఛార్జ్ షీట్ వేయలేదు. అంటే కాలు బాగాలేదు, అటు ఇటు తిరగడానికి కూడా మరి మా దగ్గర అయిపోయిందండి. మంచం మీదండి. మా ఆయన గారు అన్ని సేవలు చేశారు, ఫోన్కి, రెంట్కి అన్ని. మీకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కాబట్టి మీరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని మీ జిల్లాలో ఒకటి ఉంటుందమ్మా. అక్కడ మీరు సెక్రటరీ గారికి ఒక అప్లికేషన్ ఇచ్చుకుంటే మీకు ఏదైతే ఈ కాలు విరగడం వల్ల మీకు ఏదైతే ఎక్స్పెన్సెస్ అయినాయో అవన్నీ కూడా వాళ్ళు మీకు నష్టపరిహారం కింద ఇస్తారు. మీ కాపీ ఉంటుంది కదమ్మా, ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే మీ దగ్గర అక్కడ తీసుకెళ్లి అప్లికేషన్తో పాటు ఇవ్వండి. మీకు వెంటనే మీకు ఇమీడియట్ గా కూడా డిస్ట్రిక్ట్ లీగల్, మీ జిల్లా ఏంటమ్మా? మీ జిల్లా విశాఖపట్నం జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది. న్యాయ సేవాధికార సంస్థ అని ఉంటుందమ్మా, ప్రతి జిల్లా కోర్టులో ఉంటుంది. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ వెళ్ళి మీకు కేసు నమోదు చేసిన కాపీ ఉంటది కదండి, ఎఫ్ఐఆర్, అది కూడా కలిపి మీరు అక్కడ న్యాయ సేవా అధికార సంస్థలో ఇచ్చేస్తే మీకు వాళ్ళు వెరిఫికేషన్ అది చేసి ఇమీడియట్ గా మీకు నష్టపరిహారం అనేది ఇప్పిస్తారండి. ఫైనల్ గా కూడా మీకు ఏదైతే ఖర్చులన్నీ అవన్నీ అయ్యాయో కూడా
మీకు నష్టపరిహారంగా మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి మీకు అమౌంట్ వస్తుందండి. ఓకే లాయర్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నాం బాధితులు ఎలా సంప్రదించాలి, ఎవరిని సంప్రదించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమె కేసే ఉందండి. ఈమె వెళ్ళలేకపోయినా కనీసం 100కి కాల్ చేసినా గానీ పోలీసు వాళ్ళు వస్తారు, సిచ్యువేషన్ ఏంటో చూస్తారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఈమె చదువుకోకపోయినా తెలియలేకపోయింది, నాకు తెలియలేదు, నాకు తెలియదమ్మా అంటున్నారు కదా. ఆ పోలీసు వాళ్ళని అడిగిన ఆ స్టేషన్ హౌస్ ఆఫీసరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ కి రిఫర్ చేసి ఆయనే అప్లికేషన్ పెట్టించేసి ఈమె కాంపెన్సేషన్ పే చేసే అవకాశాలు ఉంటాయి మేడం. ఓకే, ఈవెన్ తో అక్యూజ్డ్ ఎవరైతే తెలియకపోయినా కూడా విక్టిమ్ ఎవరు కొట్టారు అని ఎవరు చేశారని తెలియకపోయినా సరే భయపడి వీళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వకపోవచ్చు కదండి. భయపడి కంప్లైంట్ లేకపోతే ఇంకా ఏం చేయలేమండి. సో అందుకే ఏం చెప్తున్నా, మీరు వెళ్ళి అక్కడ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నా కనీసం 100కి కాల్ చేస్తే, ఆ 100కి కాల్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళ ద్వారా ఎఫ్ఐఆర్ చేయించుకొనైనా సరే కాంపెన్సేషన్ పొందవచ్చు. ఓకే, అంటే కంపల్సరీ కంప్లైంట్ ఇవ్వాలంటారా? కంపల్సరీ కంప్లైంట్ ఉందా అంటే ఇన్సిడెంట్ ఏం జరిగింది ఏంటి అనేది, కనీసం ఒక ఇన్సిడెంట్ ఇది జరిగింది, ఇలా ఇంజురీ అయిందని తెలియాలి కదండి. ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి. మీరు అక్కడికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా, 100కి కాల్ చేసినా మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఆవిడ ఒక మాట అన్నారండి, నేను తిరగలేను, నా కాలు విరగొట్టారు కాబట్టి ప్రతిసారి తిరగలేను కదా అంటున్నారు. అట్లా వీళ్ళకి అంటే ప్రతిసారి వెళ్లి కలవాల్సిన అవసరం లేకుండా ఈ రూమర్ ని నేను క్లియర్ చేస్తాను. యాక్చువల్ గా కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ప్రతిసారి తిరగాల్సిన అవసరం ఉండదమ్మా. బాధితులు మీరే కాబట్టి ఒకసారి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, పోలీసు వాళ్లే మీ దగ్గరకు వచ్చి ఏం జరిగింది ఏంది రాసుకెళ్ళి, అది మీ ఇప్పుడు ఈమె మనకు కాల్ చేసిన ఆమె సిచ్యువేషన్ అసలు ఆమె నేను నడవలేను అంటుంది. మీరు ఒక అపోహ ఉంది, పోలీస్ స్టేషన్ కి 10 సార్లు తిరగాలి కాబట్టి మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేము అంటున్నారు. వెళ్ళవసరం లేదమ్మా, ఒక్కసారి కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఇవ్వలేరు, దగ్గరికి వెళ్ళి కనీసం 100కి కాల్ చేయండి, మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు, వాళ్లే వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్లే మీతో డిఎల్ఎస్సికి అప్లై చేయిస్తారు. ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్లే ప్రొవైడ్ చేసుకుంటారు, పోలీసు వాళ్ళు వాళ్ళే అప్లై చేస్తారు, మీకు కాంపెన్సేషన్ వస్తుంది. ఓకే, అలాగే మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం అండి, ప్రయాణాల్లో చాలా కృత్యాలకు పాల్పడుతుంటారు, దాడులకు పాల్పడుతుంటారు. ఇలాంటి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఎలాంటి చర్యలు ఉన్నాయి అసలు? మనకి ఐపీసీలో చూసుకుంటే ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఎవరైనా అవ్వచ్చు, ఉమెన్ అయినా అవ్వచ్చు, మెన్ అయినా అవ్వచ్చు, వాళ్ళ మీద అటాక్స్ చేసినప్పుడు, వాళ్ళకి ఏమైనా ఇంజురీస్ అయినప్పుడు పోలీస్ వాళ్ళు కేసు నమోదు చేస్తారండి, ఇంజురీ బట్టి ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఈ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ ద్వారా ఇందాక జరిగినట్టు వాళ్ళకి ఏమైనా గాయాలయడం అలాంటివి జరిగితే వాళ్ళు ఈ కాంపెన్సేషన్ స్కీమ్లో ఒక కాంపెన్సేషన్ అనేది తీసుకోవచ్చు. సో ట్రావెల్లో జరిగినప్పుడు కూడా ఎలిజిబులే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా నష్టం అవ్వచ్చు, ఫిజికల్గానే కాదు మెంటల్ ఇంజరీ కూడా అయినప్పుడు కూడా ఈ కాంపెన్సేషన్ స్కీమ్ అనేది అప్లికబుల్ అవుతుందండి. ఓకే, అంటే వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారంటారు? కంప్లైంట్ ఇచ్చినంటనే జర్నీ అంటే మధ్యలో ఎక్కడైనా జరగవచ్చు, ఆ లొకేషన్స్, తర్వాత ఎవరైతే పాల్పడతారో వాళ్ళు కూడా అక్కడ ఉండకపోవచ్చు ఆ సందర్భంలో. ఓకే, ఈ అంటే ఏమన్నా సాక్ష్యాలు అడుగుతారంటారా, ఎట్లా జరిగింది ఏంటి ఇవన్నీ? ఇప్పుడు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని తీసుకురాలేకపోవచ్చు ఒక్కొక్క సందర్భంలో. అదే ఈ కాంపెన్సేషన్ లో అండి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ఐడెంటిఫైడ్ కూడా ఉండొచ్చు, అంటే ఒకసారి చూసి ఉండొచ్చు దాడి జరిగినప్పుడు, వాళ్ళు ఎవరో కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఆ తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళడం అలాంటివి జరిగి ఉండొచ్చు. సో కేసు అయితే నమోదు చేస్తారండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సెక్షన్స్, ఏం పెట్టారనేది, ఏం ఇంజురీ అయినాయి అనేది దాన్ని బట్టి కేసు కడతారు. కేసు కట్టిన తర్వాత కూడా అక్యూజ్డ్ ఎవరైతే ఐడెంటిఫై చేయలేదో కూడా వాళ్ళకు కూడా ఈ కాంపెన్సేషన్ స్కీమ్ అనేది వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. కంపల్సరీ అక్యూజ్డ్ తెలిసే ఉండాలి, వీళ్ళు పలానా వాళ్ళు చేశారు అనేది అవసరం లేదు. సో అన్ఐడెంటిఫైడ్ కూడా ఉండొచ్చు. ఓకే, ఇంతకుముందు మీరు అన్నారు మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా అని, మరి మగవాళ్ళకి ఇట్లా జరిగినప్పుడు వాళ్ళు ఎలా సంప్రదించాలి, ఎలా వాళ్ళకి పరిహారం అందుతుంది? ఓకే, ఇప్పుడు 326 అని ఐపీసీలో ఒక సెక్షన్ ఉంటుందండి, గ్రీవియస్ ఇంజరీ అవుతుంది, కొట్లాట జరుగుతుంది ఇద్దరి మధ్య. ఆ ఇద్దరి మధ్యలో జరిగినప్పుడు ఒక్కొక్కతనికి కాలు ఎరగడమో లేకపోతే చెయ్యి ఎరగడమో అలాంటివి జరుగుతున్నప్పుడు అతను కూడా విక్టిమ్ అనే డెఫినేషన్ లో అతను కూడా వస్తాడు. విక్టిమ్ డెఫినేషన్ సిఆర్పిసిలో జనరల్ న్యూట్రల్ అండి, పర్టికులర్ గా విక్టిమ్ అంటే ఉమెనే అనే కాదు, మెన్ కూడా వస్తారు. ఇప్పుడు ఇలాంటి గ్రీవియస్ ఇంజరీ ఆయనకు అయినప్పుడు ఆయన కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి అప్రోచ్ అయ్యి ఒక అప్లికేషన్ ఇచ్చుకొని ఆ కాపీ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇచ్చుకుంటే ఇమీడియట్ గా వాళ్ళకి కాంపెన్సేషన్ అనేది అందజేస్తారు.
ఇంకోటి ఏంటంటే మనం విక్టిమ్స్ అనగానే జనరల్గా ఓన్లీ కోర్టుకు వచ్చి వాళ్ళ రోల్ ఎవిడెన్స్ ఇవ్వడమే అనుకుంటాము, కానీ అలా కాదు, వాళ్ళ రైట్స్ కూడా రికగ్నైజ్ చేయాలి. సో స్టేట్ని ప్రాసిక్యూటర్ చూస్తారు. సో ప్రాసిక్యూటర్కి చాలా పనులు ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్తే అక్కడ ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ప్యానెల్ లాయర్స్ ఉంటారండి. ఆ సెక్రటరీ గారు ఆ ప్యానెల్ లాయర్స్ ని ఈ వీళ్ళకి అటాచ్ చేస్తారు. సో వాళ్ళు ప్రాసిక్యూటర్ ని కేసు నడిచే వరకు లేకపోతే కేసు అయ్యేంత వరకు కూడా విక్టిమ్స్ యొక్క పెయిన్ ఏంటి, వాళ్ళ ఇంజురీస్ ఏంటి, వాళ్ళ లాస్ ఏమొచ్చింది, వాళ్ళకి ఏం కాంపెన్సేషన్ ఎంటైటిల్డ్ అనేది వాళ్ళ రైట్స్ గురించి ఫ్రీగా లీగల్ ఎయిడ్ ప్రాసిక్యూటర్ తో కోఆర్డినేట్ చేసుకొని మరి వాళ్ళకి విక్టిమ్స్ కి న్యాయం చేసేటట్టు చూస్తారండి. ఓకే లాయర్ గారు, అలానే ఊర్లలో చాలా గొడవలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇద్దరు అంటే రెండు పార్టీలు ఉంటారు. సో ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు దొమ్మి జరుపుకుంటూ ఉంటారు, అంటే దాడులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కూడా మరి ఇది వర్తిస్తుందా, ఈ చట్టం వర్తిస్తుందంటారా? తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటారు. వర్తిస్తుందండి, బట్ కొన్ని సందర్భాల్లో చనిపోతారు పాపం. వాళ్ళు ఇన్నోసెంట్, వాళ్ళకి సంబంధం లేకపోయినా ఆ దొమ్మిల్లో చనిపోతారు. జెంట్స్ ఎవరో చూడడానికి వచ్చిన వాళ్ళు చనిపోతారు. వాళ్ళు కూడా ఈ యాక్ట్ ప్రకారం కాంపెన్సేట్ తీసుకోవచ్చు. ఎలా వాళ్ళు చనిపోతారు, వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా పాపం వాళ్ళ సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్ లేదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ఇతను మా హస్బెండ్, వీళ్ళు మా ఫాదర్, ఇతను మా ఫాదర్ అని చెప్పేసి వాళ్ళ ప్రాపర్ ఎవిడెన్స్ చూపించి ఆ కేసుకు సంబంధించి కాంపెన్సేషన్ తీసుకోవాలి. ఊర్లో జరిగే గొడవలకు కూడా ఇది గొడవలకి అంటే ఇప్పుడు జరుగుతుంది మేడం, దొమ్మి జరుగుతుంది అంటారు, గొడవ జరుగుతుంది, అక్కడికి మనకు సంబంధం లేకుండా మనం వెళ్తామంటాం. కానీ సంబంధం ఉన్న వాళ్ళకి కూడా పరిహారం ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు ఒక్కొక్కసారి బోత్ సైడ్ ఎక్యూజ్డ్ అవుతారు, అటు ఎక్యూజ్డ్ అవుతారు, వాళ్ళకి ఎక్యూజ్డ్ సంబంధం ఉండదు మేడం. కొన్ని కేసుల్లో ఇప్పుడు కొట్లాట జరుగుతుంది, ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళని తప్పించడానికి వెళ్తారు, వాళ్ళని పొడిసే క్రమంలో వీళ్ళని కూడా పొడి చేస్తారు, తప్పించడానికి వెళ్ళిన వాళ్ళని కూడా పొడి చేస్తారు. అలాంటి సిచ్యువేషన్ లో పాపం వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళైతే డిపెండెంట్స్ అంతా వాళ్ళ ఫ్యామిలీ హెడ్ అని పడగొట్టుకొని రోడ్డు మీద అయిపోతున్నారు, మంచి చేయడానికి వెళ్ళి వాళ్ళు రోడ్డు మీదకి వెళ్తున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా కాంపెన్సేషన్ యాక్ట్ ఏం చెప్తుంది, డిపెండెంట్స్ కూడా కాంపెన్సేట్ చేయండి. ఓకే. సో అంటే ఒక రకంగా ఇది సొసైటీని అవేర్ చేసినట్టే అవుతుంది. కొంతమంది అంటారు, అమ్మో అడ్డుపోతే మాకేమవుతుంది, మా ఫ్యామిలీ సఫర్ అవుతారు, మాకెందుకులే అంటారు. సో అలా కాదు, మీరు అడ్డు వెళ్ళి కాపాడిన ఆ క్రైమ్ ని కొంత ప్రొటెక్ట్ జరగకుండా మీరు ప్రొటెక్ట్ చేయగలిగినా గానీ మీకు ఈ కాంపెన్సేషన్ యాక్ట్ ద్వారా కూడా కొంత గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పడానికి కూడా ఇది మనం చెప్పుకోవచ్చు మేడం. సో ఇది ఒక మంచి అవకాశం అని నేను చెప్తున్నాను. ఓకే. అలాగే జడ్జి గారు, మనం ఆఫీసుల్లో లేదా ఆడవాళ్ళు పనిచేసే చోట్ల ఎక్కడైనా కానివ్వండి, వాళ్ళ మీద మెంటల్ హెరాస్మెంట్ కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ కానీ ఏదో జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ చట్టం ఏం చెప్తోంది, ఎలాంటి శిక్షలు ఉంటాయి? కాంపెన్సేషన్ ఫర్ ఉమెన్ విక్టిమ్ సర్వైవర్స్ అని మనకు ఒక ఈ స్కీమ్ ఉందండి. ఇది కాకుండా పోష్ యాక్ట్ 2013 కూడా వచ్చింది. అంటే వర్క్ ప్లేసెస్లో జరిగే సెక్షువల్ హెరాస్మెంట్ కానీ ఆర్ మెంటల్ హెరాస్మెంట్ కానీ అక్కడ ఎవరైతే ఉమెన్ ఉంటారో అక్కడ కమిటీస్ అనేది ఫామ్ చేశారు. ఆ కమిటీస్ లో కూడా ఈ కంప్లైంట్ చేస్తే ఎవరైతే విక్టిమ్ ఉంటారు కదా బాధితురాలు, ఆ కమిటీకి మనము కంప్లైంట్ చేసుకుంటే వాళ్ళది పరిశీలన చేసి ఏమంటారు ఒక తీర్పుని అనేది వెలువరిస్తారండి పోష్ యాక్ట్ 2013 ప్రకారం. ఓకే. అలానే ఈ బాధితులు కూడా ఈ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ కింద వాళ్ళు ఎలిజిబుల్. వాళ్ళకు కూడా చాలా ట్రామా గురై ఉంటారు కదా, సో అవన్నీ రికవరీ చేసుకోవడానికి చట్టంలో మెంటల్ హెరాస్మెంట్ కూడా పరిహారం వస్తుందంట. ఉందండి, ఫిజికల్ ఇంజరీ అవ్వచ్చు, మెంటల్ ఇంజరీ అవ్వచ్చు. సో ఈ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ రెండిటి కింద వస్తుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. వనపర్తి నుంచి భాస్కర్ గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అయితే మేడం, నేను ఒకరికి అప్పు కోసం అని వచ్చి మా ఇంటికి వచ్చి డబ్బు కడతామని వచ్చి మా మద్దల మీద దాడి చేసినారు మేడం. 100కి డైల్ చేశాను నేను. ఓకే. 100 డైల్ చేస్తే ఎఫ్ఐఆర్ అయింది మేడం. ఎఫ్ఐఆర్ 49 నెంబరు. ఇంతవరకు కేసు కాదు మేడం. అసలు అంటే అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు అడిగినందుకు వచ్చి ఇంటికి వచ్చి కొట్టారు, అంతేనండి? అవును మేడం. పోలీస్ స్టేషన్ లో ఏమని కేసు పెట్టారు? అయితే పోలీస్ స్టేషన్ నేను పెట్టాను. మా మద్దలు పెడితే మా మద్దల మీద కొట్టిందని ఎవిడెన్స్ తీసుకున్నారు, రికార్డు చేసుకున్నారు. కేసు కాలేదు మేడం. అంటే ఎందులో కేసు చేస్తారు మేడం కొట్టిన తర్వాత? ఓకే లాయర్ గారు, కేసు మీరు కొట్టిన వెంటనే కంప్లైంట్ ఇచ్చారు అంటే అది గ్రేవియన్స్ ని బట్టి వెంటనే అవుతుందండి. మీరు అంటే ఎందుకు అవట్లేదని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఒకసారి మళ్ళీ ఫాలోఅప్ చేసుకున్నారా అండి స్టేషన్కి వెళ్ళి?
వెళ్ళాం మేడం. ఎన్ని రోజులు అయిందండి ఇప్పటికి? 2 నెలలు అవుతుంది మేడం. ఓకే. సో ఎందుకు తీసుకోలేదు, ఏంది మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది అని మీరు పోలీసు వాళ్ళని అడిగారా? అడిగాం మేడం. అయితే ప్రాసెస్ లో చేస్తున్నాము, కోర్టు పర్మిషన్ కావాలని ఎస్ఐ గారు అంటున్నారు మేడం. రీసెంట్ బిఎన్ఎస్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కాగ్నిజబుల్ అఫెన్సెస్ రీసెంట్ యాక్ట్ ప్రకారం కొన్ని అఫెన్సెస్ కి కోర్ట్ పర్మిషన్ తీసుకోవాలండి. సో ఆ ప్రాసెస్ లో ఏమన్నా ఉందేమో, బట్ ఫాలోఅప్ చేయండి, ఖచ్చితంగా చేస్తారు. పోలీసుల దాకా వెళ్ళింది అంటే ఆయన చెప్తున్నారు కదా, మీ అప్లికేషన్ ఉందండి, ప్రాసెస్ లో ఉంది, కోర్ట్ పర్మిషన్ తీసుకోవాలని చెప్తున్నారు కాబట్టి సో మీరు ఫాలోఅప్ చేయండి, ఖచ్చితంగా కేసు అవుతుంది. నెంబర్ వచ్చింది మేడం, 49 FIR నెంబరు. ఓకే, కేసు అయింది కదండి. ఓకే, గ్రీవియన్స్ ఆమెకి ఏమన్నా దెబ్బలు తగలడం, ఆమెకి ఏమన్నా డ్యామేజ్ అట్లా ఏమన్నా అయిందా అండి? ఆ కేసు ఏం కేసు పెట్టారు ఏంటని? దెబ్బలు తగినది. అయితే డాక్టర్ దగ్గరికి పోయి గవర్నమెంట్ డాక్టర్ లో మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొని సబ్మిట్ చేస్తామని చెప్పారు. ఓకే, అంటే ప్రాసెస్ లో నడుస్తుంది. సో ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ చూసుకుంటారండి, మీరు జస్ట్ ఫాలోఅప్ చేయండి, ఆయన మీకు చెప్తారు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే జడ్జి గారు, ఈ బాధితులకి విచారణ జరిపేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎవరు విచారణ చేస్తారు? డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో సెక్రటరీ గారని ఉంటారండి. వారు కూడా జడ్జి గారే. వాళ్ళు ప్రిలిమినరీ వెరిఫికేషన్ చేస్తారు, అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు. అంటే ఏమైంది, అసలు ఎలాంటి ట్రామాకి గురయ్యారు బాధితులు, సో వాళ్ళకి ఏమైనా ఫిజికల్ గా ఇంజరీస్ అయినాయా, మెడికల్ సర్టిఫికేట్స్ కూడా అన్నీ ఉంటాయి. సో అవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఒక ప్రిలిమినరీ వెరిఫికేషన్ అనేది సెక్రటరీ గారు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి కాంపెన్సేషన్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారండి. ఓకే, చాలా రకాల ఫ్యాక్టర్స్ అనేది పరిగణనలోకి తీసుకుంటారు. ఓకే, అలాగే నష్టపరిహారాన్ని బాధితులకి నేరుగా అందిస్తారా, ఏ పద్ధతిలో అందిస్తారు? ఓకే, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుందండి, అక్కడికి పంపిస్తారు. వాళ్ళు కూడా అక్కడ ఒకసారి వెరిఫై చేసుకొని తర్వాత చెక్ రూపంలో వాళ్ళకి మళ్ళీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి పంపిస్తే అది బాధితులకి అందజేస్తారండి. ఓకే, అలానే ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కూడా ఈ అమౌంట్ అనేది భద్రపరుస్తారు. అలాగే మైనర్లకి ఈ చట్టం ఎలా చెప్తోంది, ఏం చెప్తోంది ఈ చట్టం మైనర్లకి, మైనర్ బాధితులకి? ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటుంది, దాంట్లో మైనర్ చిల్డ్రన్ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుందండి ఈ కాంపెన్సేషన్ అనేది. వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఇంటరిమ్ కాంపెన్సేషన్ వస్తుంది, అలానే ఫైనల్ కాంపెన్సేషన్ కూడా వస్తుంది. మనకి షెడ్యూల్ ఉంటుందండి ఈ కాంపెన్సేషన్ యాక్ట్లో, దాని ప్రకారం ఎలాంటి ఇంజురీకి ఎంత సాయం పొందొచ్చు అనేది డీటెయిల్గా ఉంటుంది. సో అది కూడా మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్తే అసలు ఆ మైనర్ విక్టిమ్కి ఏమైంది, ఏం జరిగింది అని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, లాయర్ గారు, ఇంతకుముందు కాలర్ మనకు చెప్పారు 2 నెలలు అయింది కంప్లైంట్ ఇచ్చేంత వరకు ఏమీ జరగట్లేదు అని చెప్పేసి. అసలు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కాల పరిమితి ఏదన్నా ఉంటుందా? ఇన్ని నెలల్లోగా ఈ కేసుని కంప్లీట్ చేయాలి, ఇన్ని రోజుల్లోగా వీళ్ళకి నష్టపరిహారం అందించాలి, అట్లా ఏమన్నా ఉందా? ఇన్ని రోజుల్లోకి కంప్లైంట్ చేయాలి, ఖచ్చితంగా 24 hours లో కంప్లైంట్ చేయాలని ఉంది. కానీ రీసెంట్ అమెండ్మెంట్ చేసిన బిఎన్ఎస్ ప్రకారం అయితే కొన్ని కాగ్నిజబుల్ అఫెన్సెస్ కి కోర్ట్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందండి. కొన్ని అఫెన్సెస్ కి కోర్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ అవుతుంది. సో అలానే కొన్ని కేసుల్లో కూడా వీళ్ళు డైరెక్ట్ గా చేయొచ్చు, చేసేసేసి గ్రీవియన్స్ బట్టి వీళ్ళు కాంపెన్సేషన్ కూడా రిఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ వాళ్ళు వాళ్ళ ఎంక్వైరీ రిపోర్టు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి కూడా వాళ్ళు రిఫర్ చేసి పే చేయించుకునే అవకాశం ఉంది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం. వైజాగ్ నుంచి నాగేశ్వరరావు గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. యాక్చువల్గా ఇది మేడం, అది ఒక ఆవిడ మేడం, ఆవిడకి 2 పెళ్లిళ్ళు చేసుకుంది మేడం ఆవిడ. ఓకే, తర్వాత ఆమె వాళ్ళిద్దరిని వదిలేసింది మేడం. వాళ్ళకి వాస్తవం విడాకులు తీసుకోలేదు. విడాకులు తీసుకోకుండా చెప్పండి. మళ్ళీ మా ఇంటి పేరునేమో వాళ్ళ ఆధార్ కార్డులో పెట్టేసుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది మేడం. ఓకే, మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుందంటారా? బ్లాక్ మెయిల్ చేస్తుందండి. మీరేమవుతారు ఆవిడకి? నేనేమవును మేడం, మా ఇంటికి ఎదురుకుంటూ ఉండేవారు మేడం వాళ్ళు, అంతే. ఓకే, మీ ఇంటి పేరు ఆవిడ ఆధార్ కార్డులో యాడ్ చేసుకున్నారు?
అవును మేడం. ఓకే. క్యాష్ చేసుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేసింది మేడం. నేను 5,50,000 ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నాం మేడం. పెద్దలో సెటిల్మెంట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత అది చెల్లదు అని చెప్పి మళ్ళీ కేసు వేసింది మేడం నా మీద. మీకు మ్యారేజ్ అయిందండి? నాకు మ్యారేజ్ అయింది మేడం. ఓకే. అది చెల్లదు అని ఏం చెప్తుంది ఆవిడ? ఏం ఆరోపిస్తోంది మళ్ళీ? ఆ రోజు నన్ను మభ్యపెట్టి ఇది రాయించేసుకున్నారు అగ్రిమెంట్. అంటే ఇప్పుడు ఆమె ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందండి మీ దగ్గర నుంచి? అది ఇప్పుడు ఆధార్ కార్డులు మార్చుకుంది మేడం, ఇంటి పేరు మీద మార్చేసుకుని అది 2-3 సార్లు మార్చడం వల్ల ఆధార్ కార్డు బ్లాక్ అయిపోయింది మేడం. ఇప్పుడు ఈయన చేశాడు అని చెప్పి మళ్ళీ నా మీద చీటింగ్ కేసు పెట్టింది మేడం. ఏం చీటింగ్ కేసు? చీటింగ్ అంటే ఏం పెట్టుంటారు? అదే నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుని మోసం చేశాడు. ఓకే, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని, అంతేనా? అవును మేడం. ఓకే. లాయర్ గారు, మీరు అసలు 5 lakhs ఏదో సెటిల్మెంట్ చేసా ఉన్నారు, అసలు ఎందుకు ఇచ్చారు సార్? మీకు సంబంధం లేదంటున్నారు కదా, మీరు ఎందుకు ఇచ్చారు? అంటే ఊళ్ళో పరుగు పోతుందని చెప్పి ఆమె అలాగా బ్లాక్ మెయిల్ చేస్తుందని చెప్పి. అలా కాదు సార్, మీరు కరెక్ట్ గా చెప్పండి. పరువు పోతుంది, బ్లాక్ మెయిల్ కాదులేండి. విషయం మీరు క్లియర్ గా చెప్పండి. మీరిద్దరు కలిసి జీవించుంటే మటుకు ఆమెకి మెయింటెనెన్స్ పే చేయాల్సి వస్తుంది. మీరు పెళ్లి చేసుకోలేదేమో కానీ కలిసి జీవిస్తే మెయింటెనెన్స్ పే చేయాల్సి వస్తుంది. సో మీరు కరెక్ట్గా ఫ్యాక్ట్స్ చెప్తే నిజంగా న్యాయ సహాయం మేము అందిస్తాం. కానీ మీరు ఆమె దగ్గర సెటిల్మెంట్కి వెళ్ళారు అంటే సంథింగ్ ఏదో మీరు అక్కడ జరిగింది. సో ఆ దాన్ని ఆమె సరిపోలేదు కాబట్టి మళ్ళీ కోర్టుకి వెళ్తున్నాను అంటుంది. సో మీరు కేసు పెట్టారు అంటే 420 పెట్టారు అని అంటున్నారు మీరే. మీరు ఆమెని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆమెతో లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు కాదు అంటున్నారు కాబట్టి ఆమెకి మీరు 5 lakhs పే చేశారు అనుకుంటాను. అది సరిపోలేదని ఆమె కోర్టుకి వెళ్ళింది, అంతేనా అండి? ఆమెకి మెయింటెనెన్స్ పే చేయాల్సి వస్తుంది సార్. మీరు సహజీవనంలో ఉన్నారని చెప్తున్నారు కదండి మీరు? ఆవిడతో సహజీవనంలో ఉన్నారని చెప్తున్నారు కదా ఇప్పుడు. ఆరోపించినప్పుడు మీరు పే ఎలా చేశారు సార్? 5 lakhs ఎలా ఇచ్చారు? ఇంకొక ఆమె వస్తుంది నా ఆధార్ కార్డు మార్చుకుంటానంటే ఆమెకు కూడా 5 lakhs ఇస్తారా? అలా కాదు కదా సార్. సో అక్కడ మీరు అడ్మిట్ అయ్యారు, మీరు కరెక్ట్ గా చెప్పట్లేదు. అడ్మిట్ అయ్యారు కాబట్టి మెయింటెనెన్స్ పే చేయాల్సి వస్తుంది సార్. 420 అంటే ఆ ప్రాపర్ డాక్యుమెంట్స్. పోలీసు వాళ్ళు కూడా ఊరికే 420 పెట్టారు సార్, ఎవిడెన్స్ అది ఉంటేనే ఆ కేసు ఇనిషియేట్ చేస్తారు. మీరు ఒక్కసారి అది ప్రాపర్ గా ఎవరన్నా అడ్వకేట్ ని పెట్టుకుని ఆమె పెట్టిన కేసులు కొట్లాడుకోండి సార్. ఓకే. జడ్జి గారు చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తూ ఉంటారు, అలాంటప్పుడు వాళ్ళకి కూడా ఏమైనా నష్టపరిహారం ఉంటుందా? అదే అండి, విక్టిమ్లో కూడా విక్టిమ్ డెఫినేషన్లో మైనర్ కూడా కవర్ అవుతారు. సో వాళ్ళకి కూడా నష్టపరిహారం అనేది ఇవ్వచ్చు. అలాగే పోలీసుల నుంచి ఎలాంటి రక్షణ ఉంటుంది వాళ్ళకి? కేసు అనేది ఫైల్ చేస్తారండి, కిడ్నాపింగ్ కేసు పెడతారు. సో వాళ్ళకి అక్కడ వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా వస్తుంది. ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా కావాలి అనుకుంటే గార్డియన్ని అపాయింట్ చేస్తారు, ఉంటారు కదా నేచురల్ గార్డియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ కేసుని ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా తీసుకోవచ్చు, న్యాయ సాయం పొందొచ్చు. అలాగే లాయర్ గారు, చిన్నపిల్లల మీద స్కూల్స్లో కూడా చూస్తుంటాం మనం. చాలా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు పైకి చెప్పలేరు, చాలాసార్లు వాళ్ళ మీద ఫిజికల్ అబ్యూస్ అది చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు పిల్లలు కంప్లైంట్ ఇవ్వలేరు కదా, సో వాళ్ళ తరఫున ఎవరైనా కంప్లైంట్ వస్తే తీసుకుంటారా? ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమ్మా. 1-2 సార్లు ఒకవేళ మిస్ అయినా నెక్స్ట్ అది కంటిన్యూ అవుతుంది అంటే పిల్లలు చెప్పేస్తారు ఇలా జరిగింది అని. ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోవచ్చు కానీ బట్ వాళ్ళ బాడీ పెయిన్స్ సంథింగ్ హెరాస్మెంట్స్ ఏమన్నా జరిగితే అవి చెప్తారు. ఎప్పుడైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చండి. ఖచ్చితంగా అది పోక్సో యాక్ట్ కింద చాలా గ్రీవియస్ పనిష్మెంట్ ఉంటుంది. పిల్లలే కదా వీళ్ళు చెప్పర్లే మనం ఎస్కేప్ అవుతాము అంటే ఇప్పుడున్న నవే డేస్ అంత ఈజీగా ఏమి ఎస్కేప్ అయ్యే సిచ్యువేషన్స్ లేవు. పిల్లలు చెప్తున్నారండి, పేరెంట్స్ కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు చాలా అవేర్ గా ఉంటున్నారు. పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు స్నానం చేయించేటప్పుడు అవన్నీ చూస్తున్నారు. సో కేసు పేరెంట్స్ తర్వాత ఎప్పుడు వెళ్ళి అయినా సరే కంప్లైంట్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా కేసు ఫైల్ అవుతుందండి.
ప్రతి స్కూల్లో గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా లీగల్ ఎయిడ్ క్లినిక్స్ అనేది పెట్టడం జరుగుతుందండి. మేనేజ్మెంట్ అందులో ఒక స్టూడెంట్ అలానే ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక కమిటీ లాగా వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. సో ఇలాంటి హెరాస్మెంట్ ఏమైనా గురైతే వాళ్ళ అక్కడ లీగల్ ఎయిడ్ క్లినిక్స్ లో వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు, ఇమీడియట్ గా దాన్ని సాల్వ్ అనేది చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం బాధితులు నష్టపరిహారాలు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.